అమెరికాలో ట్రంప్ తరహా చర్యలు భారతదేశంలో సాధ్యమా? ఇప్పటికే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ ఈ రెండు తీసుకొచ్చారు. ఈ రెండింటిని ప్రతిపక్షాల ఒత్తిడితో ఓ రకంగా అబేయన్స్లో పెట్టారు. ఇప్పుడు వివిధ రాష్ట్రాలు యూసీసీ బిల్లు లాంటిది ఉత్తరాఖండ్ వాళ్ళు అమలు చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులు, అది బంగ్లాదేశీ వాళ్ళైనా రోహింగ్యాలైనా ఏ దేశం వాళ్ళైనా వెనక్కి పంపించాలంటే దానికోసం ఒక ప్రత్యేక బిల్లు చేస్తారు. ట్రంప్ అయితే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి ఆటోమేటిక్గా తరిమి కొడుతున్నాడు. ప్రస్తుతం ఈ బిల్లులో ఈ సెషన్లో పార్లమెంట్ సెషన్ ఏదైతే బడ్జెట్ సెషన్ జరుగుతున్నాయో అందులో ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ అనేటటువంటిది తీసుకురాబోతున్నారు. తద్వారా భారతదేశంలో అక్రమంగా నివాసం ఉండేవాళ్ళు, అంటే ఇక్కడ ఏ పర్పస్ మీద అయితే వచ్చారో ఆ పర్పస్ మీద కాకుండా వేరే పని చేస్తున్నటువంటి వాళ్ళని తరిమి వేసేటందుకు లేదా చట్టపరంగా వాళ్ళని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసేటటువంటి బిల్లుని అమల్లోకి తీసుకురాబోతున్నారు అన్నటువంటి విషయం తాజాగా వైరల్ అవుతోంది.